హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఈఎంఆర్ఎస్ ల్యాబ్ అటెండెంట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్స్ మనకు రేపు జరిగేటువంటి ఈఎంఆర్ఎస్ ల్యాబ్ అటెండెంట్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. సో ఇటువంటి బిట్స్ మనకైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అయితే కనుక అవకాశం అయితే ఉంది కాబట్టి కొన్ని బిట్స్ అయితే మీ ముందైతే తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో దానికంటే ముందు ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు రైటింగ్ విషయం అనేటువంటిది పక్కన పెడితే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు దాన్ని మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో రైటింగ్ కొద్దిగా అర్థం కాకపోవచ్చు. నేను ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి క్వశ్చన్ కూడా నేను క్లారిటీగా చదివి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వచ్చినట్లయితే, సో వాట్ ఈజ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ సూటబుల్ ఫర్ యూజ్ ఆన్ ఎలక్ట్రికల్ ఫైర్స్. అంటే ఇక్కడ మనకి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అటువంటి ప్లేసెస్లో మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ని పెడతా ఉంటాం అన్నమాట. అంటే చిన్న సిలిండర్, రెడ్ కలర్ సిలిండర్స్ని మనం వేస్తూ ఉంటాం అన్నమాట. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో భాగంగా అంటే ఆ ఫైర్ సంబంధించి ఎలక్ట్రికల్ ఫైర్స్, ఓకేనా. సో ఎలక్ట్రికల్ ఫైర్ సంబంధించి ఏ క్లాస్ సంబంధించింది అంటే విచ్ క్లాస్ అన్నట్లు, ఓకేనా. అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, మనకు 4 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఈ ఎలక్ట్రికల్ ఫైర్స్ అనేటువంటివి అంటే హాస్పిటల్స్లో కానీ లేదా కనుక ల్యాబొరేటరీ సంబంధించి కానీ మనకు ల్యాబ్లో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కనబడుతూ ఉంటాయి. సో అవి మనకు ఏ క్లాస్ కిందకి వస్తాయి అనేటువంటిది క్వశ్చన్ అన్నమాట. అవి వచ్చేసి మనకి ఇక్కడ క్లాస్ సికి సంబంధించినటువంటి క్లాస్ సి అన్నమాట, అంటేనా. సో ఎలక్ట్రికల్ ఫైర్స్ అనేటువంటి కూడా మనకు క్లాస్ సికి సంబంధించినటువంటి టైప్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్, ఓకేనా. ఎంఎస్డిఎస్ అంటామండి. దీని యొక్క షార్ట్ కట్ నేమ్ వచ్చేసి ఎంఎస్డిఎస్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎంఎస్డిఎస్ అంటే ఏంటంటే సో మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్, ఓకేనా. సో ప్రైమరీ పర్పస్, ఎంఎస్డిఎస్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటున్నాడు, ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి టు డిటైల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్ హజార్డస్ ఆఫ్ కెమికల్స్. సో కెమికల్స్ యొక్క ప్రాపర్టీస్ని అలాగే కెమికల్స్ యొక్క హజార్డస్ నేచర్ని మనము ఐడెంటిఫై చేయడం కోసం దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఎంఎస్డిఎస్ అంటాం, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అంటాం మనం, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాట్ షుడ్ యూ డూ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ కెమికల్ స్పిల్ ఆన్ యువర్ స్కిన్, ఓకేనా. సో అంటే మన స్కిన్ మీద అంటే ల్యాబ్లో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన స్కిన్ మీద సో ఏదైనా కెమికల్ ఏదైనా స్పిల్ అయినప్పుడు అంటే కెమికల్ పడినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మీరు ఏం చేస్తారనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ వాట్ షుడ్ యూ డూ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ కెమికల్ స్పిల్ ఆన్ యువర్ స్కిన్, అంటే మీ స్కిన్ మీద ఏదైనా చిన్న కెమికల్ స్పిల్ అయినప్పుడు, స్పిల్ అంటే పడడం అండి, ఓకేనా. ఒక కెమికల్ పడినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు వాష్ విత్ వాటర్ ఇమీడియట్లీ, ఓకేనా. సో ఏదైనా మన బాడీ మీద ఒక చిన్న కెమికల్ పడినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మనము ఇమీడియట్గా వాటర్తో అంటే నార్మల్ వాటర్తో ఇమీడియట్గా వాష్ చేయాలన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ వాట్ డస్ యూ అక్రోనిమ్ పీపీఈ అండి, ఓకేనా. సో పీపీఈ అక్రోనిమ్ పీపీఈ స్టాండ్ ఫర్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ సేఫ్టీ. అక్కడ ల్యాబొరేటరీ సేఫ్టీకి సంబంధించి పీపీఈ అంటే ఏంటి అంటే పీపీఈ యొక్క అబ్జర్వేషన్ ఏంటి అని అన్నాడు అనమాట ఇక్కడ. సో దేని పర్పస్ మీద అంటే ల్యాబొరేటరీ సేఫ్టీ మీద పీపీఈ యొక్క అబ్జర్వేషన్, స్టాండ్స్ అంటే అబ్జర్వేషన్ అండి. సో పీపీఈ యొక్క
అబ్జర్వేషన్ ఏంటి అని ఇక్కడ ఉంటుంది క్వశ్చన్ అనమాట. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీ అంటే పర్సనల్ ఎక్విప్మెంట్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అండి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వేర్ షుడ్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ బీ స్టోర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ, అంటే ల్యాబొరేటరీకి సంబంధించి ఏమైనా ఫ్లేమబుల్ మెటీరియల్స్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తామని ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇన్ ఏ డిజైనెడ్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ స్టోర్డ్ ఇన్ ది క్యాబినెట్. ఓకేనా. సో ఇక్కడ ఫ్లేమబుల్ మెటీరియల్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనం సపరేట్గా స్టోర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా ఎక్కడ అంటే ఇక్కడ ఫ్లేమబుల్ మెటీరియల్స్ స్టోర్డ్ ఇన్ క్యాబినెట్ అనమాట. సో దీనికి సపరేట్గా ఒక క్యాబిన్ అయితే ఉంటుంది. ఆ ఫ్లేమబుల్ మెటీరియల్స్ అన్నిటిని కూడా మనం ఒక సపరేట్ క్యాబిన్లో అయితే మనము స్టోర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ, వాట్ డీల్స్ ద టర్మ్ ఫ్యూమ్ హుడ్. ఓకేనా. సో ఇక్కడ ఫ్యూమ్ హుడ్ అనేటువంటిది మనకు ల్యాబొరేటరీలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్యూమ్ హుడ్ అనేటువంటిది ఏంటి, దీని యొక్క వర్క్ ఏంది, దీని యొక్క యూజ్ ఏంది అని ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఏ హుడ్ ఫర్ ప్రొటెక్టింగ్ అగైనెస్ట్ ఫ్యూమ్స్. ఓకేనా. అక్కడ ఫ్యూమ్ హుడ్ అంటే ఏంటంటే, సో ఏదైనా మనము కెమికల్స్ని యాడ్ చేసేటప్పుడు అంటే ఆ కెమికల్స్ నుంచి మనకు ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్యూమ్స్ అంటే ఆవిర్లు అండి. ఓకేనా. సో హజార్డస్ కెమికల్స్ నుంచి మనకు ఫ్యూమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ కానీ బేసెస్ కానీ వాటిని మనము యాడ్ చేసేటప్పుడు హజార్డస్ ఫ్యూమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆ ఫ్యూమ్స్ని మనము ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఫ్యూమ్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో వాటిని యాడ్ చేసేటప్పుడు అటువంటి కెమికల్స్ని మనము హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫ్యూమ్ హుడ్లో మనం హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఫ్యూమ్ హుడ్లో హ్యాండిల్ చేస్తే ఏమవుతుందంటే, ఆ ఫ్యూమ్స్ అనేటువంటివి మన సరౌండింగ్స్ రాకుండా ఆ ఫ్యూమ్ హుడ్ నుంచి పైకి అంటే బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎన్విరాన్మెంట్లోకి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఫ్యూమ్ హుడ్ యొక్క వర్క్ అన్నమాట. ఓకేనా. సో ఏ హుడ్ ఫర్ ప్రొటెక్టింగ్ అగైనెస్ట్ ఫ్యూమ్స్. సో ఫ్యూమ్స్ అనేటువంటివి ప్రొటెక్ట్ చేయడం కోసం అంటే బయటికి రాకుండా మనకు సేఫ్టీ ఉండడం కోసం ఆ ఫ్యూమ్ హుడ్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఏ రిస్క్ అసెస్మెంట్ బిఫోర్ స్టార్టింగ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. సో ఇక్కడ మనము ల్యాబొరేటరీలోకి వెళ్ళగానే, ఓకేనా. సో ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఏ రిస్క్ అసెస్మెంట్ బిఫోర్ స్టార్టింగ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్. సో మనం ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయకముందు, ఓకేనా, తీసుకునేటువంటి రిస్క్ ఏంటంటే ఇక్కడ టు ఐడెంటిఫై ద పొటెన్షియల్ హజార్డస్ అండ్ ఇంప్లిమెంట్ సేఫ్టీ మెజర్స్. అంటే మనం ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్, మెయిన్ సేఫ్టీ మెజర్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మెజర్మెంట్ ఏంటి, సో మన ల్యాబ్లోకి వెళ్ళగానే ఏం తెలుసుకోవాలి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ. దానికి వచ్చేసి టు ఐడెంటిఫై ద పొటెన్షియల్ హజార్డస్ అండ్ ఇంప్లిమెంట్ సేఫ్టీ మెజర్స్ అన్నమాట. సో మనం ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ అంటే ఏ కెమికల్ అనేది డేంజరస్, దేనివల్ల మనకు డేంజర్గా ఉంటుంది మన బాడీ కానీ మన స్కిన్ కానీ మన ఐస్ కానీ. ఓకేనా. సో ఏ కెమికల్ ఎలాంటిది, అది హై కాన్సన్ట్రేటెడా అది లో కాన్సన్ట్రేటెడా అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. దాంతోపాటుగా సేఫ్టీ మెజర్మెంట్స్ మనకు ఐడియా ఉండాలన్నమాట. సో మనకు ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే ఈ రెండు కూడా మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పిల్ కిట్ ఇన్ ద ల్యాబొరేటరీ. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పిల్ కిట్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. సో ల్యాబొరేటరీలో మనకు స్పిల్ కిట్ అనేది ఉంటుందండి. సో ఆ స్పిల్ కిట్ యొక్క పర్పస్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. ఓకే, టు కంటైన్ అండ్ క్లీనప్ కెమికల్ స్పిల్స్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే, సో స్పిల్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ మీద ఏదైనా కెమికల్ పడింది అనుకోండి, దాన్ని మనం స్పిల్ అంటాం. ఓకేనా. దానికోసం సపరేట్గా స్పిల్ కిట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ స్పిల్ కిట్ యొక్క పర్పస్ ఏంటి అంటే క్లీనప్ ఆఫ్ కెమికల్ స్పిల్స్ అన్నమాట. సో ఏవైనా మన బాడీ మీద కావచ్చు, అలాగే మనం ఉన్నటువంటి ప్లేస్లో మన సరౌండింగ్స్లో కావచ్చు, లేదా మనకు వర్క్ బెంచ్ మీద కావచ్చు. ఓకేనా. సో ఏదైనా కెమికల్స్ పడినప్పుడు వాటిని క్లీన్ చేయడం కోసం మనము ఈ స్పిల్ కిట్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా. స్పిల్ కిట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్
ఇట్ ఇంపార్టెన్స్ టు లేబుల్ ఆల్ కెమికల్ కంటెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఇక్కడ కెమికల్ ల్యాబొరేటరీలో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు కెమికల్ కంటైనర్స్ ఉంటాయండి. సో కెమికల్ కంటైనర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకర్స్, బీకర్స్ కావచ్చు, అలాగే రీజెంట్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే కెమికల్ కంటైనర్స్ అన్నమాట. సో ఈ కెమికల్ కంటైనర్స్కి లేబుల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు అక్కడ క్వశ్చన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక బీకర్ ఉందండి. సో ఆ బీకర్లో సొల్యూషన్ ఉంది. అది ఏ సొల్యూషనో మనకు తెలియదు. ఓకేనా, తెలియనప్పుడు మనం ఎలా దాన్ని యూజ్ చేస్తామండి? సో యూజ్ చేయలేం కదా. సో కాబట్టి వాటి మీద మనం లేబుల్ అనేది మనం పెట్టాలన్నమాట. లేబుల్ అంటే ఇక్కడ ఏంటంటే అది H2SO4 లేదా HCl లేదా యాసిడా లేదా బేసా, ఓకేనా, లేదా ఇంకేమైనా సాల్టా, NaCl అనేది మనకు ఒక స్టిక్కర్ అయితే రాసి, అంటే దాని యొక్క నేమ్ రాసి స్టిక్కర్ అయితే అంటించాల్సి అయితే ఉంటుంది. దాన్ని మనం లేబులింగ్ అంటాం అన్నమాట. సో లేబులింగ్ అంటే అసలు మెయిన్గా లేబుల్ ఎందుకు చేయాలి అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. ఓకేనా, మనం ఏదైనా ఒక రియేజెంట్ బాటిల్ని ఈజీగా కనుక్కోవడం కోసం అక్కడ మనము ఆ కెమికల్ కంటైనర్స్కి లేబుల్ అనేది తీస్తామన్నమాట. దీని యొక్క ఆన్సర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టు కంప్లై విత్ రెగ్యులేషన్ అండ్ కమ్యులేటివ్ హజార్డ్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు దీంతో పాటుగా టు ఈజీ ఐడెంటిఫికేషన్ కూడా ఆన్సర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది మనకు 9th క్వశ్చన్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ షుడ్ యూ ఎన్కౌంటర్ అన్ఫ్యామిలియర్ కెమికల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా, సో ఇక్కడ మనకు ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు తెలియనటువంటి కెమికల్స్ ఏవైనా ఉంటే నువ్వేం చేస్తావు అనేటువంటిది క్వశ్చన్ అక్కడ. అంటే అన్ఫ్యామిలియర్ అంటే మనకు అవసరం లేని, అలాగే మనకు తెలియనటువంటి కెమికల్స్ ఏమైనా కనబడితే మనం చేసే వర్క్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆస్క్ ఏ కొలీగ్స్ ఆర్ కన్సల్ట్ రెఫరెన్స్ కెమికల్ మెటీరియల్. ఓకేనా, సో మనకు తెలియని మెటీరియల్ ఏదైనా మనకు కనబడిందంటే దాన్ని మనకు అవసరం లేదు అని చెప్పి ఆ పక్క కోసం అట్లా వెళ్ళకూడదండి. ఓకేనా, సో ఆ కెమికల్ని గురించి మన కొలీగ్స్కి, అంటే మన పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ని కానీ, లేదనక మనకు అక్కడ ఉన్నటువంటి ఆ టీమ్ లీడర్ని కానీ, లేదనక అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ని కానీ, సార్స్ని కానీ, ఎవరైనా సరే అక్కడ దాని గురించి మనము అంటే దాని గురించి మనము ఎంక్వైరీ చేయాలన్నమాట. దాని గురించి కనుక్కోవాలి. అంటే అది ఏ కెమికల్, అది హజార్డస్ కెమికలా లేదా నాన్ హజార్డస్ కెమికలా. హజార్డస్ కెమికల్ అయితే మనము ఏ టైప్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ని యూజ్ చేయాలి అనేటువంటిది మనము పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. ఓకేనా, సో మనకి ఏదైనా తెలియని కాంపౌండ్ కానీ తెలియని కెమికల్ కనబడినప్పుడు మనం ఈ రకంగా రియాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెన్ షుడ్ యూ వీర్ సేఫ్టీ గగుల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో వెన్ షుడ్ యూ వీర్ సేఫ్టీ గగుల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో మనము నిన్న మీకు లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పానండి. సో మనం గగుల్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. మన ఐస్కి ఒక స్పెట్స్ లాంటి గగుల్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. అవి ఎప్పుడు యూజ్ చేస్తాం? ల్యాబొరేటరీలో అంటున్నాడు క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఆల్వేస్ వెన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా, సో ల్యాబొరేటరీలో కెమికల్ ల్యాబ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, అలాగే బయాలజికల్ ల్యాబ్ కావచ్చు, ఏ ల్యాబ్లో అయినా సరే మనం గగుల్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్వేస్ వెన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్. సో మనం ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతిసారి, అది ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే అండి, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అయినా సరే, సో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గగుల్స్ని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ ఫైర్ బ్లాంకెట్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఫైర్ బ్లాంకెట్, సో అంటే బ్లాంకెట్ అంటే తెలుసు కదండి, ఒక బెడ్షీట్ లాంటిది అనమాట. ఓకేనా, సో ఫైర్ బ్లాంకెట్ యొక్క పర్పస్ ఏంటి ల్యాబొరేటరీలో అంటా ఉన్నాడు. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే టు ఎక్స్టింగ్విష్ ఫైర్స్. ఓకేనా, టు కంట్రోల్ ఎక్స్టింగ్విష్ ఫైర్స్ అనమాట. ఓకేనా, సో ఏవైనా ల్యాబొరేటరీ ల్యాబ్స్లో మనకి ఏదైనా కొంచెం ఫైర్ క్యాచింగ్ సంబంధించి ఏదైనా మెటీరియల్స్ ఫైర్ అయినప్పుడు వాటిని మనము కొద్దిగా కంట్రోల్ చేయడం కోసం ఈ ఫైర్ బ్లాంకెట్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, హౌ షుడ్ యూ డిస్పోజ్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్వేర్ ఇన్ ద ల్యాబొరేటరీ.
ఓకేనా. సో ఏవైనా సరే ల్యాబ్స్లో మనకు కొన్ని గ్లాస్వేర్స్ బ్రేక్ అవుతూ ఉంటాయండి. మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్స్ వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గ్లాస్వేర్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఆ గ్లాస్వేర్ని బ్రేక్ అయినటువంటి ఆ గ్లాస్వేర్ని మనం ఎలా డిస్పోజ్ చేస్తాం అని అంటున్నాడు. హౌ షుడ్ యూ డిస్పోజ్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్వేర్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ డిస్పోజ్ ఆఫ్ ఇట్ ఇన్ డిజైనెటెడ్ గ్లాస్ డిస్పోజల్ కంటైనర్స్. ఓకేనా. సో దీన్ని మనం ఎలా చేయాలంటే కనుక వాటన్నిటిని మనము ఒక ప్లేస్లో ఒక గ్లాస్ కంటైనర్లో కలెక్ట్ చేసుకొని దాన్ని ఫైనల్గా డిస్పోజల్కి పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అనమాట. అంటే ల్యాబ్లోనే ఒక పక్కన వేసేయడం కానీ, తర్వాత ఇసిరి పడేయడం కానీ అలాంటివి చేయకూడదు. గ్లాస్వేర్ బ్రేక్ అయినప్పుడు వాటిని ఒక సపరేట్గా కలెక్ట్ చేసి దాన్ని ఫర్దర్ ప్రాసెస్కి ఏదైనా ఉంటే కనుక దానికి ఫర్దర్ ప్రాసెస్ కోసం యూజ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ ది అక్రోనిమ్ SDS స్టాండ్స్ ఫర్ ది కంటెక్స్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ సేఫ్టీ. ఓకేనా. ల్యాబొరేటరీ సేఫ్టీ అన్నమాట. సో ఇక్కడ SDS యొక్క మీనింగ్ అంటే SDS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నాడు అక్కడ. ల్యాబొరేటరీ సేఫ్టీకి సంబంధించి SDS యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటున్నాడు. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మనకు సేఫ్టీ డేటా షీట్ అండి. ఓకేనా. సేఫ్టీ ఇక్కడ ప్రింట్ మిస్ అయింది. సో సేఫ్టీ డేటా షీట్ అండి. ఓకేనా. సో SDS అంటే సేఫ్టీ డేటా షీట్స్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అబ్జర్వేషన్స్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా వీలైతే మీకు ఒక పేపర్లో పక్కన ఇవన్నీ కూడా కొద్దిగా రాసుకొని ఒక 2 or 3 times చదవండి. ఓకేనా. సో ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ వీటి నుంచి మనకు బిట్స్ వచ్చినాయి అనుకోండి, మనం ఈజీ అంటే ఒకవేళ ఈ బిట్స్ వచ్చినా కూడా మనం మిస్టేక్ పెట్టినామనుకోండి, సో దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. సో కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ అయినా సరే మీరు పక్కన రాసుకోగలిగి వాటిని చదవగలిగితే కనుక చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఈ క్వశ్చన్సే కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్లో వస్తే కనుక మనకు చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయగలరు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ అబ్జర్వ్ చేస్తే వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు టై బ్యాక్ లాంగ్ హెయిర్ అండ్ అవాయిడ్ లూజ్ క్లాత్స్ ఇన్ ది ల్యాబొరేటరీ. సో ఇక్కడ సో ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా వచ్చేసి ఏంటంటే లాంగ్ హెయిర్ని క్యారీ చేస్తూ ఉంటారండి. ఓకేనా. సో కొందరు వచ్చేసి అవాయిడ్ లూజ్ క్లాతింగ్స్ అనమాట. అంటే షర్టు లూజ్గా ఉండడం కానీ, ప్యాంట్స్ లూజ్గా ఉండడం కానీ, డ్రెస్ లూజ్గా ఉండడం కానీ, కొంతమంది లాంగ్ హెయిర్ని క్యారీ చేస్తూ ఉంటారు, కొంతమంది లూజ్ డ్రెస్ వేసుకొస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ కూడా ల్యాబొరేటరీకి సంబంధించి ల్యాబ్లో మనకు అవాయిడ్ చేయాలండి. పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ టు అవాయిడ్ ఎంటాంగిల్మెంట్ ఇన్ ఎక్విప్మెంట్ అండ్ కెమికల్స్. ఓకేనా. సో ఇక్కడ వాటిని ఎందుకు మనము అవాయిడ్ చేయాలి అంటే సో వాటి ద్వారా కెమికల్ రియాక్షన్ సంబంధించి కానీ ఆ ప్రాసెస్ ఓకేనా ఎక్స్పెరిమెంట్ కానీ ఎటువంటి ప్రాబ్లంకి అయితే ఇన్వాల్వ్ కాకూడదు అనమాట. ఓకేనా. ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చేసేటువంటి వర్క్ దగ్గర మనకు కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. ఓకేనా. అలాగే మన లూజ్ క్లాత్స్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ కొన్ని ఏదన్నా మన హ్యాండ్ తగిలి కానీ లేదా మనకు డ్రెస్ తగిలి కానీ కొన్ని కెమికల్స్ స్పాయిల్ అవ్వచ్చు, లేదా కింద పడవచ్చు అనమాట, లేదా బ్రేక్ అవ్వచ్చు. సో ఇటువంటి వాటిని మనం అవాయిడ్ చేయడం కోసం పూర్తిగా మనం లాంగ్ హెయిర్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే లూజ్ క్లాత్స్ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా వాటిని అవాయిడ్ చేసి మనం ల్యాబ్లకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫైర్ ఇన్వాల్వింగ్ కంబస్టనల్ మెటల్స్ సచ్ యాజ్ మెగ్నీషియం ఆర్ టైటానియం. ఓకేనా. సో ఇక్కడ ఫైర్ కంబస్టనల్ మెటీరియల్ సంబంధించి మనకు ఇక్కడ మెగ్నీషియం, టైటానియం. సో ఇవి మనకు ఏ క్లాస్ కిందికి వస్తాయి. ఓకేనా. సో ఏ క్లాస్ కిందికి వస్తాయని అంటున్నాడు ఇక్కడ. సో కంబస్టనల్ మెటల్స్ అండి. సో కంబస్టనల్ మెటల్స్ సచ్ యాజ్ మెగ్నీషియం ఆర్ టైటానియం. ఇది మనకు ఈ రెండు కూడా మనకు క్లాస్ డీకి సంబంధించి. ఓకేనా. సో ఎలక్ట్రికల్ ఫైర్స్ అంటేనేమో క్లాస్ సి అండి. సో కంబస్టనల్ మెటల్స్ వచ్చేసి మనకు క్లాస్
క్లాస్ డి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ షుడ్ యూ డూ యూ స్పిల్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏ కర్రోసివ్ కెమికల్ ఆన్ యువర్ స్కిన్. ఓకేనా, సో ఇప్పుడు మన బాడీ మీద ఏమైనా కర్రోసివ్ కెమికల్ అంటే ఇక్కడ కొద్దిగా కర్రోసివ్ అంటే ఇక్కడ ఏంటంటే కనుక కొద్దిగా మన స్కిన్ మీద మంట పట్టడం అండి. ఓకేనా, కర్రోసివ్ అంటే యాక్చువల్గా పేలడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో కర్రోసివ్ కెమికల్ అంటే మన స్కిన్ మీద ఏదైనా కెమికల్ పడి మనకు మంట పుడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రిన్స్ ది అఫెక్టెడ్ అవే విత్ ద క్యాపియస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆఫ్ అట్లీస్ట్ 15 minutes. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనకు స్కిన్ మీద ఏదైనా కరోసివ్ కెమికల్ మన స్కిన్ మీద స్పిల్ అయినప్పుడు ఏం చేయాలంటే మనము కంటిన్యూస్గా ఒక 15 minutes. ఓకేనా, సో 15 minutes మనము వాటర్తో రిన్స్ చేయాలండి. అంటే వాటర్తో మనం వాష్ చేయాలనుకుంటుంది అనమాట. సో నార్మల్ వాటర్తో కొద్దిగా నార్మల్ కూల్ వాటర్తో మనము ఆ ప్లేస్ని మనము కంటిన్యూస్గా 15 minutes రిన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, అంటే వాష్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఏ ల్యాబొరేటరీ హుడ్ ఆర్ వెంటిలేషన్ సిస్టమ్. సో ల్యాబ్లో మనకు మీకు ఇందాక చెప్పే కదండి ఫ్యూమ్ హుడ్ ఉంటుంది. ఓకేనా, ఫ్యూమ్ హుడ్ ఉంటుంది, అలాగే వెంటిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాబ్స్కి అనమాట. ఓకేనా, సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే అన్నాడు ఇక్కడ. సో టు రిమూవ్ అండ్ ఎగ్జస్ట్ ఫ్యూమ్స్ అండ్ వేపర్స్. ఓకేనా, సో ఇక్కడ ఫ్యూమ్ హుడ్ అలాగే వెంటిలేషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే, సో వెంటిలేషన్ అంటే కనుక మనకు బయట ఉన్నటువంటి గాలి లోపలికి రావడం, లోపల ఉన్నటువంటిది బయటికి వెళ్ళడం, ఇది వెంటిలేషన్ యొక్క పర్పస్. అలాగే ఫ్యూమ్ హుడ్ యొక్క పర్పస్ ఏంటంటే ఇందాక చెప్పే కదండి, సో కెమికల్ ఫ్యూమ్స్ అనేవి మన ల్యాబ్లో ఉండకుండా బయటికి పంపించేదాన్ని మనం ఫ్యూమ్ హుడ్ అంటాం అన్నమాట. ఓకేనా, సో టు రిమూవ్ అండ్ ఎగ్జస్ట్ ఫ్యూమ్స్ అండ్ వేపర్స్. ఓకేనా, సో ఈ ఫ్యూమ్స్ని అలాగే ఆ వేపర్స్ని బయట పంపేయడం కోసం ఈ వెంటిలేషన్ని అలాగే ఫ్యూమ్ హుడ్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు కీప్ ఫుడ్ అండ్ డ్రింక్ అవుట్ ఆఫ్ ది ల్యాబొరేటరీ. ఓకేనా, సో ఇక్కడ సో ఎందుకు మనము ఫుడ్ను కానీ డ్రింక్ను కానీ ల్యాబ్స్లోకి తీసుకెళ్ళకూడదు అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ. టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఇంజెక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్. ఓకేనా, సో అక్కడ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ దగ్గరికి మనము ఫుడ్ను కానీ లేదనక డ్రింకింగ్ మెటీరియల్స్ కానీ లేదంటే ఫుడ్ మెటీరియల్ కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ కంటామినేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కంటామినేటెడ్ అంటే ఇక్కడ ఏంటంటే కనుక అక్కడ మనం పొల్యూట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటుగా ఇంజెస్టిషన్. ఓకేనా, సో ఇంజెస్టేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్. సో హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ద్వారా మన ఫుడ్ మెటీరియల్ కూడా అక్కడ మనకు స్పాయిల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వాటి మనం తిన్నప్పుడు మనకు కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి వాటి మనం పూర్తిగా ల్యాబ్స్లో మనం పూర్తిగా అవాయిడ్ చేసి అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాట్ షుడ్ యూ డూ ఇట్ యూ యాక్సిడెంటల్లీ ఇన్హేల్ ఫ్యూమ్స్ ఫామ్ ఏ కెమికల్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఇక్కడ ఏమో క్వశ్చన్ ఏంటి అంటే, సో పొరపాటున అంటే యాక్సిడెంటల్గా ఏవైనా మనం ఒక కెమికల్ ఫ్యూమ్స్ని మనం పీల్చుకున్నట్లయితే కెమికల్ ఫ్యూమ్స్ని మనం పీల్చుకున్నట్లయితే, ఇన్హేల్ అంటే పీల్చుకోవడం అనమాట. సో పీల్చుకున్నట్లయితే మనం ఏం చేయాలి అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సో ఇమీడియట్లీ సీక్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఇన్ఫార్మ్స్ ఏ సూపర్వైజర్. సో ఇక్కడ మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే ఇక్కడ మనము సో పొరపాటున మనము ఆ కెమికల్ ఫ్యూమ్స్ని మనం పీల్చుకున్నట్లయితే ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే ఇమీడియట్గా మనము ఫ్రెష్ ఎయిర్ని తీసుకోవాలి. ఇమీడియట్లీ సీక్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఇన్ఫార్మ్ ఏ సూపర్వైజర్. ఓకేనా, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి ఇమీడియట్గా, అంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి మనం తొందరగా బయటకు వచ్చేసేయాలన్నమాట. ఇమీడియట్గా బయటకు వచ్చేసి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రెష్ ఎయిర్ని తీసుకోవాలి. తర్వాత మన సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, వాట్ డస్ ది అక్రోనిమ్
OSHA స్టాండ్స్ ఫర్ ది కన్సెప్ట్ ఆఫ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ. ఓకేనా. సో ఇక్కడ OSHA యొక్క మీనింగ్ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. దేన్ని బేస్ చేసుకొని అంటే వర్క్ ప్లేస్ సేఫ్టీని బేస్ చేసుకొని OSHA యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా. సో ఇక్కడ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. OSHA యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే సో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. దీన్ని మనం OSHAగా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూజ్ కాజ్ వెన్ హ్యాండ్లింగ్ గ్లాస్వేర్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. సో వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూజ్ కాజ్ వెన్ హ్యాండ్లింగ్ గ్లాస్వేర్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. సో ఇక్కడ గ్లాస్వేర్ని ల్యాబొరేటరీలో మనము ఎలా యూజ్ చేయాలి. ఓకేనా. యూజ్ కాజ్ వెన్ హ్యాండ్లింగ్ గ్లాస్వేర్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో టు అవాయిడ్ బ్రేకింగ్ గ్లాస్వేర్. ఓకేనా. సో గ్లాస్వేర్ని బ్రేక్ చేయకుండా మనము ఆ గ్లాస్వేర్ని అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. సో ఎయిర్ క్వాలిటీ మానిటర్ అనేది మనకు ల్యాబ్స్లో ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఆర్ వేపర్స్ ఇన్ ద ఎయిర్. ఓకేనా. సో హార్మ్ఫుల్ గ్యాసెస్ని అలాగే వేపర్స్ ఏవైనా ఎయిర్లో ఉండక దాన్ని మానిటర్ చేయడం కోసం అంటే దాన్ని కనుక్కోవడం కోసం మనము ఎయిర్ క్వాలిటీ మానిటర్ని అయితే అరేంజ్ చేసుకుంటాం. దాని యొక్క ఫంక్షన్ వచ్చేసి టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఆర్ వేపర్స్ ఇన్ ద ఎయిర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెన్ షుడ్ యూ నెవర్ పిప్పెట్ బై మౌత్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా. సో వై షుడ్ యూ నెవర్ పిప్పెట్ బై మౌత్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో మనము పిప్పెట్ అవుట్ చేస్తూ ఉంటాం కదండి. ఏదైనా కెమికల్స్ని మనం మౌత్ ద్వారా పిప్పెట్ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. పిప్పెట్ అవుట్ చేస్తూ ఉంటాం అంటే మౌత్ ద్వారా పిలుస్తూ ఉంటాం అనమాట కెమికల్స్ని. సో ఎందుకు పీలవాలి నోటితో అని అంటే అక్కడ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇట్ మే రిజల్ట్స్ ఇన్ ఏ అక్యురేట్స్ మెజర్మెంట్స్. ఓకేనా. సో అక్యురేట్ మెజర్మెంట్స్ కోసం మనము ఈ పిప్పెట్ ద్వారా మన మౌత్ ద్వారా పిప్పెట్ అవుట్ చేస్తామండి కెమికల్స్ని. ఎందుకు అంటే అక్యురేట్ మెజర్మెంట్స్ కోసం దీన్ని మనం చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 28th క్వశ్చన్ అండి. సో హౌ ఆఫన్ షుడ్ ల్యాబొరేటరీ పర్సనల్ అండర్గో సేఫ్టీ ట్రైనింగ్. ఓకేనా. హౌ ఆఫన్ షుడ్ ల్యాబొరేటరీ పర్సనల్ అండర్గో సేఫ్టీ ట్రైనింగ్. ఓకేనా. సో సేఫ్టీ ట్రైనింగ్ సో ల్యాబ్స్కి సంబంధించి సేఫ్టీ ట్రైనింగ్ని మనం ఎప్పుడు ఎలా తీసుకోవాలంటున్నాడు ఇక్కడ. అంటే డైలీ తీసుకోవాలా లేకపోతే కనుక ఇయర్లీ వన్సా లేదా మంత్కి ఒకసారి లేదా కొత్త కెమికల్స్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇక్కడ రెగ్యులర్లీ విత్ ఫ్రెషర్ కోర్సెస్ అట్లీస్ట్ యాన్యువల్లీ. సో ఇక్కడ ల్యాబ్లో మనము సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఎప్పుడోసారి తీసుకునేది కాదండి. సో డైలీ ప్రతిరోజు ఎవ్రీడే మనం ల్యాబ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ప్రతిరోజు కూడా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తే ఉంటుందన్నమాట. అంటే ఒక 1 వీక్ ఫాలో అవుతాం, తర్వాత 1 వీక్ ఫాలో అవ్వము, లేదా కొత్త కెమికల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రమే ఫాలో అవుతాం, రిమైనింగ్ ఫాలో అవ్వము. ఇలాంటిది కాదన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే ప్రతిరోజు కూడా మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ల్యాబ్లోకి అక్కడ మన సేఫ్టీ మెజర్మెంట్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు లేబుల్ ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విత్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఎందుకు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. టు కంప్లై విత్ రెగ్యులేషన్ అండ్ కమ్యూనికేట్ పొటెన్షియల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్. ఓకేనా. సో పొటెన్షియల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ని కంట్రోల్ చేయడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం అక్కడ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద మనం ఖచ్చితంగా సేఫ్టీ లేబుల్స్ అయితే మనము ఉంచాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎమర్జెన్సీ లైటింగ్
ఇన్ ద ల్యాబొరేటరీ. ఇక్కడ వాషింగ్ కదండి, లైటింగ్ ఇది. ఓకేనా. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎమర్జెన్సీ లైటింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ? సో లైటింగ్ అనేది, ఎమర్జెన్సీ లైటింగ్ అనేది ల్యాబ్స్లో ఎందుకు అవసరం అంట అన్నాడు. టు ప్రొవైడ్ ఇల్యూమినేషన్ డ్యూరింగ్ పవర్ అవుటేజెస్ ఆర్ ఎమర్జెన్సీస్. ఓకేనా. సో ఏదైనా సరే మనకు కొన్ని ఎమర్జెన్సీస్ టైంలో, అలాగే పవర్ కట్ అయినప్పుడు మనకు ఈ లైటింగ్, ఎమర్జెన్సీ లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ల్యాబ్లో ఏదైనా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్లో పవర్ కట్ అయింది, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాం, పవర్ కట్ అయింది. పవర్ కట్ అయితే ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టం కదండి. సో కాబట్టి దీన్ని మనం ఎమర్జెన్సీ లైటింగ్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట అక్కడ. ఓకేనా. సో అలా మనం ఎమర్జెన్సీ లైటింగ్ని ఖచ్చితంగా మనకు ల్యాబ్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, వెన్ హ్యాండ్లింగ్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ వాట్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ యూజ్? ఓకేనా. సో ఇక్కడ కంప్రహెన్స్డ్ గ్యాస్ అనేది మనకు, కంప్రహెన్స్డ్ గ్యాస్ సిలిండర్స్ అయితే కనబడుతూ ఉంటాయి ల్యాబ్స్లో. అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో సిలిండర్స్ కనపడుతూ ఉంటాయండి. అంటే ఏదైనా మనకు ల్యాబ్స్లో కానీ మన ఏరియాస్లో ఏదైనా ఫైర్ సంబంధించి ఏదైనా జరిగినప్పుడు వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో మనకు ఘన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి, సాలిడ్ CO2 అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనము ఆ ఫైర్ని అయితే మనకు కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో అది ఎప్పుడు, అది యూజ్ చేసేటప్పుడు ఎలా ఏం చెక్ చేస్తామంటున్నాడు అనమాట. ఓకేనా. బిఫోర్ యూజ్. సో వాట్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ యూజ్, వాటిని యూజ్ చేసేటప్పుడు మనము ఏం చెక్ చేసుకుంటాం అని అంటున్నాడు. ద ప్రెజర్ రిలీఫ్ డివైస్ అండ్ వాల్వ్ కండిషన్. ఓకే, దానికి వాల్వ్ కండిషన్ ఉంటుందండి. సో ఆ వాల్వ్ కండిషన్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం ఫస్ట్. అలాగే ప్రెజర్ రిలీఫ్ డివైస్, దానికి ప్రెజర్ రిలీఫ్ చేయడానికి కరెక్ట్గా ఉందా లేదా దాని వాల్వ్ చెక్ చేసుకోవాలి. అది మనకు సిలిండర్స్ని, అంటే కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ని యూజ్ చేసేటప్పుడు చెక్ చేసేటువంటి మెయిన్ థింగ్ అనమాట. ఓకేనా. సో వాట్ డస్ యూ అక్రోనిమ్ RACE స్టాండ్స్ ఫర్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్. ఓకేనా. సో ఎమర్జెన్సీ రెస్పాన్సెస్లో RACE యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. R అంటే రిమూవ్ అండి, A అంటే యాసెస్, C అంటే కమ్యూనికేట్, E అంటే ఎక్స్టింగ్విష్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. ఇక్కడ RACE అంటే రిమూవ్, యాసెస్, కమ్యూనికేట్, ఎక్స్టింగ్విష్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లైమ్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని కెమికల్స్ నేమ్స్ ఆల్రెడీ మీకు EMRS ల్యాబొరేటరీకి సంబంధించి Part 1, Part 2, Part 3, Part 4 దాదాపు 4-5 వీడియోలు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఆ 4-5 వీడియోలు మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంట్లో రిపీటెడ్గా మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినటువంటి కెమికల్ నేమ్, కెమికల్ ఫార్ములాస్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ రావడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయగలరు. ఓకేనా. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లైమ్? సో లైమ్ యొక్క కెమికల్ నేమ్ అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. సో లైమ్ అంటే ఇక్కడ ఏంటంటే కాల్షియం ఆక్సైడ్. ఓకేనా. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అండి, కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా. సో CaOH టేకెన్ ట్వైస్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం లైమ్గా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ క్విక్ లైమ్? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ క్విక్ లైమ్ అనమాట. సో క్విక్ లైమ్ యొక్క లైమ్ వేరు, క్విక్ లైమ్ వేరండి. సో క్విక్ లైమ్ వచ్చేసి మనకు కాల్షియం ఆక్సైడ్ని మనము క్విక్ లైమ్ అంటాము. ఓకేనా. సో లైమ్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ని మనము లైమ్ అంటాం. క్విక్ లైమ్ని మనము కాల్షియం ఆక్సైడ్, CaO గుర్తుపెట్టుకోండి. CaO అంటేనేమో క్విక్ లైము, CaOH టేకెన్ ట్వైస్ అంటేనేమో ఇక్కడ మనకి ఏంటి కాల్షియం హైడ్రాక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్? సో ఎప్సమ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎప్సమ్ సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే అక్కడ మెగ్నీషియం సల్ఫేట్, MgSO4. ఓకేనా. సో మెగ్నీషియం సల్ఫేట్ని మనం ఎప్సమ్ సాల్ట్గా చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ షుగర్? సో కామన్ షుగర్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే అక్కడ సుక్రోజ్ అండి. ఓకేనా, సుక్రోజ్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ యాస్ప్రిన్? సో యాస్ప్రిన్ యొక్క కెమికల్ నేమ్ అని అడుగుతూ ఉన్నాడు. యాస్ప్రిన్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి ఇక్కడ అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అండి, అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. సో ఇది మనకు యాస్ప్రిన్ యొక్క కెమికల్ నేమ్. ఫ్రెండ్స్, ఈ మనకు ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా వీలైతే ఒక పేపర్లో రాసుకొని
ఒక 2 or 3 టైమ్స్ చదువుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా గుర్తుంటుంది. లేదు ఈ మన వీడియోని 2 or 3 టైమ్స్ మీరు చూసినట్లయితే మీకైతే కనుక ఈజీగా బిట్ అయితే ఐడెంటిఫై చేయగలరు. అంటే కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరైతే కనుక ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనమైతే కనుక బిట్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టచ్చు అనమాట. చాలా జాగ్రత్తగా ప్రతి బిట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి కొన్ని బిట్స్ నేను ఓన్గా అయితే ప్రిపేర్ చేసి మీకైతే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని బిట్స్ అయితే కనుక మీ ముందు అయితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.